శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. వృషభ రాశి వారికి ఈ మాసంలో రాహువు, శుక్రుడు, సూర్యుడు శుభులు. ఫిబ్రవరి 22 నుండి బుధుడు కూడా శుభుడు అవుతున్నాడు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వలన మాట పడక తప్పదు. జీవిత భాగస్వామితో ఘర్షణలు రావచ్చు. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాలి. ప్రైవేట్ సంస్థల్లో ఉన్నవారికి ప్రభుత్వ ఉపాధ్యాయులకు అనుకూలం కాదు. స్పెక్యులేషన్పై ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో మెలకువగా వ్యవహరించాలి. హామీలు ఇవ్వడం అంత మంచిది కాదు. కోర్టు వ్యవహారాలు అనుకూలించవు. మాసం చివరిలో కొంత అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో గడపడం వల్ల మనశ్శాంతి. ఉద్యోగం ఆశించే వారికి తక్షణమే అనుకూలంగా ఉండబోతుంది. కృత్తికా నక్షత్రం వారికి ఈ మాసాధిపతి రాహువు కనుక ధన నష్టము, కోపము, ప్రయాణములు, కడుపులో అధిక వేడి వలన అజీర్ణ సమస్యలు, అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. జాగ్రత్త అవసరం. అదేవిధంగా రోహిణి నక్షత్రం వారికి ఈ మాసాధిపతి కేతువు కనుక స్వల్ప అధికారము, సర్పభయము, బంధు కలహము, బంధు విరోధము, స్త్రీ కలహములు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండవలెను. మృగశిర నక్షత్రం వారికి మాసాధిపతి శని అవుతున్నాడు. నాభియందు అధిక వేడి, కడుపులో నొప్పి, వైద్యుని సంప్రదించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వృధా ఖర్చులు, భయము, మీకు మాటల వలన లేనిపోని అనవసర కలహములు ఉన్నవి. జాగ్రత్తగా ఉండవలెను. ఓర్పుతో వ్యవహరించాలి. అనుకూల ఫలితాల కొరకు రుణ విమోచక అంగారక స్తోత్రం పఠించడం మంచిది. శ్రీ దుర్గా స్తోత్ర పారాయణం చేసుకోవడం చాలా మంచిది. శుభం జరుగుతుంది. శుభం భూయాత్.